వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 9 రాష్ట్రాల్లోని 12 స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో అభ్యర్థులందరూ దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల చివరి రోజైన బుధవారం ఏ రాష్ట్రంలోనూ అదనంగా అభ్యర్థులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అయిన ఆగస్టు 27న ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత ఈ 12 సీట్లలో 11 ఎన్డీఏకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎగువ సభలో ఎన్డీఏ బీజేపీ మెజారిటీ మరింత పెరగనుంది. వాస్తవానికి హర్యానాలోని ఒకే ఒక్క స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నిలబెట్టే సూచనలు కనిపించినా నామినేషన్ చివరి రోజున బీజేపీ అభ్యర్థి కిరణ్ చౌదరి మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఇది కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల నుంచి ఒక్కో స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీహార్, అస్సోం, మహారాష్ట్ర నుంచి ఇద్దరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక గురువారం నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఫలితాలను ప్రకటించడానికి కమిషన్ ఇప్పుడు ఆగస్టు 27 వరకు వేచి ఉండనుంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడి తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తొలిసారి ఎగువ సభలో మెజారిటీ సాధించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 20 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉండగా 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎగువ సభ సభ్యుల సంఖ్య 237కు చేరనుంది. ఇది కాకుండా అసెంబ్లీ ఎన్నికల క్రమంలో జమ్మూ కాశ్మీర్లోని 4 స్థానాలు ఖాళీ ఉన్నాయి. అదే సంఖ్యలో సభ్యులు నామినేషన్ జరగలేదు. ఫలితాల తర్వాత బీజేపీ సభ్యుల సంఖ్య 87 నుంచి 97 అంటే నామినేటెడ్ స్వతంత్రులతో కలిపి 104కు పెరగనుంది. దీంతో ఎన్డీఏ సంఖ్య మొత్తం 119కి పెరుగుతుంది. ఈ మొత్తం సంఖ్య ఎన్నికల తర్వాత 237 మంది రాజ్యసభ సభ్యుల మెజారిటీ అవసరాన్ని పూర్తి చేస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా నామినేషన్ చివరి రోజున తెలంగాణలో అభిషేక్ మను సింఘ్వి, రాజస్థాన్ లో రవనీత్ సింగ్ బిట్టు, మధ్యప్రదేశ్ లో జార్జ్ కురియన్, బీహార్ లో మనన్ కుమార్ మిశ్రా, ఉపేంద్ర కుష్వానా, హర్యానాలో కిరణ్ చౌదరి, ఒడిశాలో మమతా మెహంతా, నితిన్ పటేల్, ధైర్యశీల్ పటేల్ నామినేషన్ అయ్యారు. ఇక రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ లోక్సభ ఎన్నికల్లో కేరళ నుంచి ఎన్నికయ్యారు. ఇక ఆర్జేడీ, బీహార్ ఎంపీలు మినహా మీసా భారతి, దీపేంద్ర కూడా తమ సొంత రాష్ట్రం నుంచి ఎన్నికైన తర్వాత లోక్సభకు చేరుకున్నారు. ఏదేమైనా కానీ ఎగువ సభలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ భారీ మెజారిటీతో ఏకగ్రీవంగా ఇన్ని సీట్లను గెలుచుకోవడం కొంత ఎన్డీఏకి, బీజేపీకి ముఖ్యంగా కలిసి వచ్చే అంశం. బీజేపీ స్థిరం అవడానికి రానున్న రోజుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది అని కూడా అంటున్నారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తుందే ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయుతో చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ అస్సలు చాలా ప్రాబ్లం అవుతుంది. రెంట్ బేస్తో మేము భరించలేకపోతున్నాం. ఎలాగైతే ఒక్కదాంతో మొదలైన ఈ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి వెళ్ళిందో అలాగే నా ఒక్కదాంతో పాటు మీ అందరూ తలుచుకుంటే మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, ఒక చిన్న ఆఫీస్ కానీ, రిక్రూట్మెంట్ కానీ పెద్ద సమస్య కాదు. ₹1 అయినా సరే అది మాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీరు యాడ్స్ ద్వారా కూడా ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అండ్ సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్ అవుతుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై భారత్.